హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్వీడన్లో ఖురాన్ను తగలబెట్టిన సాల్వాన్ మొమికా నార్వేలో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఖురాన్ను తగలబెట్టిన ఘటనలతో మోమికా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్గా మారాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజం ప్రజలు ఆయనను వ్యతిరేకించారు. స్వీడన్లో సాల్వాన్ మొమికా ఇస్లాం మరియు ఇరాన్కు వ్యతిరేకంగా అనేక సార్లు ప్రదర్శనలు చేశాడు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సాల్వాన్ మొమికా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రిస్టియన్గా మతం మారాడు. ఆ తర్వాత నాస్తికుడయ్యాడు. రేడియో జెనోవా తన అధికారిక హ్యాండిల్లో మోమికా నార్వేలో చనిపోయాడని పేర్కొంటూ పోస్ట్ చేసింది. మోమికా మరణం గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి తన పోస్టును తొలగించారని, పూర్తి వివరాల నిర్ధారణ కోసం వేచి ఉన్నామని రేడియో జెనోవా స్పష్టం చేసింది. సాల్వాన్ మొమికా ఇటీవల స్వీడన్ నుండి నార్వేకి మారడంపై వార్తల్లో నిలిచారు. అతను 2021లో స్వీడిష్ రెసిడెన్సీ అనుమతిని పొంది అప్పటి నుండి అతను స్వీడన్లో నివసిస్తున్నాడు. దీంతో స్వీడన్ ముస్లిం దేశాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సాల్వాన్ మొమికా ఇరాక్ నివాసి. అతను 2018లో ఇరాక్ వదిలి వేరే దేశంలో ఆశ్రయం పొందాడు. 2023లో అనేక సందర్భాల్లో ఖురాన్ను తగలబెట్టి ఇస్లాంకు వ్యతిరేకంగా నిరసన తెలిపాడు. గత ఏడాది సెప్టెంబర్లో స్వీడన్లోని మాల్మో నగరంలోని ప్రజలు సాల్వాన్ ఖురాన్కు నిప్పట్టిస్తూ ఉండగా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు వారితో గొడవకు దిగాడు సాల్వాన్ మొమికా. స్వాతంత్ర్య ముసుగులో సాల్వాన్ మొమికా వంటి వ్యక్తులు ఖురాన్ను తగలబెట్టడాన్ని సమర్థించినప్పుడు ముస్లిం దేశాలు స్వీడన్కు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. అతని ద్వేషపూరిత ప్రసంగంపై స్వీడిష్ పోలీసులు ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఆ తర్వాత ఆశ్రయం పొందేందుకు అతను నకిలీ పత్రాలు ఇచ్చాడని స్వీడన్ వెల్లడించింది. తర్వాత సాల్వాన్ మొమికా నార్వేకు షిఫ్ట్ అయ్యాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.